ఆమె ఎలాంటి బాధపడుతుందో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఆమెకు 2 కొడుకులు పుట్టారు. ఆమె జీవితంలో కళ్ళ ముందు ఆ పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలు చూసి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆ పిల్లల్ని ఎలా చంపేశారంటే కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఊరేసి చంపేశారు. కళ్ళ ముందు జరిగిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల కోసం ఈ తల్లి ఏం చేసిందంటే ఆ కొండ మీదకి గోనె పట్ట తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేహముల దగ్గర గోనె పట్ట వేసుకొని కన్నీరు పెడుతూ ఉంది. ఆ కన్నీరు పెట్టడమే కాకుండా ఆమె చేసిన పని ఏంటో తెలుసా? పగలంతా కూడా పక్షులు వచ్చి ఆ కళేబరముల మీద వాలకుండా, ఆ యొక్క పక్షులు ముట్టకుండా, ఆ యొక్క పక్షులను తోలుతూ ఉంది, కొడుతూ ఉంది. రాత్రంతా మృగములు ముట్టకుండా మృగములను ఎదిరించడానికి నిలబడింది. ప్రాణం పోయినా పర్వాలే అని. ఆ తల్లి పేరే రిస్పా. ఆమె కన్నీరు పెట్టి ఎంతకాలం అంటే 5-6 నెలలు అక్కడే ఉంది. కోతకాల సమయము నందు ఈమె పిల్లలు ఆ కొండ మీద ఉరివేయబడి చంపబడ్డారు. ఆ కళేబరములను పాత నిబంధన ప్రకారముగా చచ్చిన దేహాలను సూర్యాస్తమించే లోపు పాతి పెట్టాలి. కానీ దావీదు మర్చిపోయాడో ఏమో తెలీదు, ఆయనకి సమాచారం అందిందో లేదో తెలియదు. కానీ ఈలోగా ఆ దేహాలు అక్కడే ఉండిపోయాయి. అది కోతకాల సమయం. అప్పుడు పక్షులు ఆ పంటను తినడానికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ పక్షులు ఈ దేహాల మీద కూడా వాలుతాయి. ఆ దేహములను పక్షులు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ జీవితాలనిచ్చింది, ఈ పిల్లలనిచ్చింది దేవుడు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే వర్షమైన కురిపించాలి, లేదా ఈ దేహాలు సరైన రీతిలోనైనా సమాధి చేయబడాలి. అది ఆ తల్లి యొక్క తపన. ఈలోగా 5 నెలలు దాటిపోయింది. ఆ నోట ఈ నోట ఈ తల్లి ఆ కళేబరముల దగ్గర అక్కడే ఉంటూ ఈమె ఆ పిల్ల యొక్క దేహములను కాపాడుకుంటున్న విషయం దావీదు గారికి తెలిసింది. ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిస్తే దావీదు గారు ఆశ్చర్యపోయారు. వావ్, ఎంత గొప్ప త్యాగము కలిగిన తల్లి ఉన్నదా అని తెలుసుకొని ఆయన పరుగున వచ్చి, ఈమె ఎవరో తెలుసా? సౌలు యొక్క ఉపపతి అయిన భార్య. సౌలు ఎవరు? దావీదు గారికి మామ. అలాంటి ఒక గొప్ప రాజు యొక్క ఎముకలను, ఈ యొక్క రిస్బా యొక్క పిల్లల యొక్క ఎముకలను, అలాగనే సౌలు యొక్క కుమార్తె యొక్క ఎముకలను, వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి యెరూషలేములో సమాధి చేశాడు. ఇప్పుడు దావీదుకు తెలిసింది బాగా ఉంది, కానీ దావీదు బాధపడుతున్నాడు. దేశం కోసం, ప్రజల కోసం కన్నీరు విడుచుచున్నాడు. ఎందుకు అనంటే అప్పటికే 3 సంవత్సరాలు అయింది కరువుతో ఉన్నది. ఆ దేశం కరువుతో ఉంది. ఆకలికి అలమటిస్తున్నారు, డొక్కలు ఎండిపోతున్నాయి. కరువు చేత బాధపడుతూ ఉంటే ఇప్పుడు దావీదు యెహోవాకు మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవా, ఎందుకు ఈ కరువు మాకు సంభవించింది అనంటే, ఇదిగో నీ యొక్క ప్రజలు ఉన్నారు కదా, వారు కరువు పొందటానికి సౌలు చేసిన ఒక చిన్న పని ఉంది. ఏంటా పని? యెహోషువ నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నవారు ఉన్నారు కదా, వారిని చంపను అన్నాడు, వారు మొట్టనన్నాడు, తాకను అన్నాడు. కానీ ఆ నిబంధనను తొలగించి మరచిపోయాడో ఏమో. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు ఇప్పుడు కరువు చేత బాధపడటానికి, సౌలు యొక్క కుటుంబంలో ఈ శాపం రావటానికి, ఈ బాధ పడటానికి ఆ తల్లి గోనెపట్ట వేసుకొని ఆ కళేబరం కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? సౌలు చేసిన పొరపాటే దేశానికి, ప్రజలకు, నాయకులకు, రాజులకు, కుటుంబానికి, అందరికీ శాపంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎలాగూ తొలగించబడగలుగుతుందయ్యా?
అనంటే అప్పుడు దావీదు దేవుడు చెప్పిన మాట విని దావీదు లేచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. గిబియోనీయులను పిలవనంపి నేను మీకు ఏమి చేయగోరుచున్నాను, దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగా గిబియోనీయులు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని మేము కోరట లేదని అంతటి దావీదు మీరు ఏమి కోరుదురు దాన్ని మీకు చేయుదుననగా మమ్మను నాశనము చేయుచు చాలండి. మమ్మలను నాశనము చేసిన వారు ఉన్నారు కదా, ఎవరు? సౌలు. అతనికి ఒక అధికారం ఉంది, కానీ అధికారం కలిగి ఉన్నామని మనం ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, ఎలాగ పడితే అలాగ దానిని అతిక్రమించడానికి వీల్లేదు. సౌలు తప్పిపోయాడు. దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు. తన సంఘాల పట్ల కానీ సంఘముల పట్ల కానీ దేవుని ప్రజల పట్ల నిబంధనలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? సంఘాలను మనం అనవసరంగా మన నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తాం. సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. హల్లెలూయా. సేవకులుగా, అధికారులుగా, పెద్దలుగా మనము దేవుడు చేసిన నిబంధన బ్రేక్ చేయకుండా మన నిబంధనలు పెడతాం. ఈరోజు సేవకుల పని ఎలాగైపోయిందంటే మేక్ ద రూల్స్, బ్రేక్ ద రూల్స్. మనమే నిబంధనలు పెట్టుకోవాలి, మనమే బౌండరీలు పెట్టుకోవాలి. చూడండి ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో, భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో, ప్రతి సంఘానికి కొన్ని కట్టడలు ఉంటాయో ఉండేవా? కానీ దేవుని యొక్క కట్టడేంటి, దేవుని యొక్క నిబంధన ఏంటో మర్చిపోయి ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చినట్లుగా వారు బౌండరీస్ వేసేసుకున్నారు. ఎవరికి నచ్చినట్లుగా ఒకరంటారు, మా సేవకుడే, నన్ను అభిషేకించిన సేవకుడే నా దేవుడు. ఆయనే నా ప్రవక్త, ఆయనే నా వక్త. బైబుల్ అంటుంది, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. నేను తప్ప నీకు ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఆయనే మన హృదయంలో ఉండాలి. ఆయనకు తప్ప చోటును ఎవరికిచ్చినది విగ్రహారాధన. అందుకే యెజబేలు విగ్రహములను, ఆ విగ్రహారాధనను తీసుకొని వచ్చేసింది. అవునా కదా? అహాబు ఇశ్రాయేలీయుడు, దేవుని యొక్క ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి. అట్టి అహాబులోనికి వచ్చి ఏం తీసుకొచ్చేసింది? వేషధారణ తెచ్చింది, లోకాన్ని అంటుకట్టింది. ఆఖరికి అహాబును కూడా మార్చివేసి దేవుని ప్రవక్తలను చంపడానికి వెనకాడకుండా పరిగెత్తిస్తూ ఉంటే ఏలియా కూడా భయపడ్డాడు. ఏలియా ఒకప్పుడు నిలబడితే ఎలాంటి గొప్ప ధైర్యం కలిగిన వాడో, మరణం చూడకుండా అగ్ని రథములతో కొనిపోబడినవాడో, ఇప్పుడు ఏలియా భయపడుతున్నాడు. అంటే చాలామంది అక్కలు, చాలామంది అన్నలు ఏం చేస్తున్నారంటే లోకములో దాన్ని విసర్జించలేక పట్టుకొస్తున్నారు.
పాపం కొందరు సేవకులు చూస్తుంటాను, ఏమంటారంటే, ఏమయ్యా అంటే, ఏం చేస్తాం పాస్టర్ గారు, మావిడ ఒకవేళ గట్టిగా చెప్పాను అనుకోండి నన్ను విడిచి వెళ్ళిపోద్ది. అలా చేయొద్దమేలాగా ఉండాలంటే ఏమంటది తెలుసా, ఇదిగో నాకు ఇంకొక మాట చెప్తే నేను బెస్త చదువుకొని వెళ్ళిపోతానంటది. ఈరోజు అక్కలారా, ఆ తల్లి రెస్బా చేసిన పని ఏంటో తెలుసా, గోణ్ణి పట్ట వేసుకుంది. ఆ పర్వతం మీద కళేబరం దగ్గర గోనె పట్టు వేసుకొని ఆ దేహముల మీద పిచ్చుకలు వాలకుండా, మృగములు ముట్టకుండా ఆ తల్లి చేసిన త్యాగం ఈరోజు తల్లులుగా ఈరోజు మైరెందుకు మనమెందుకు చేయకూడదు? ఆ త్యాగం నీకుంటే మనం అడగగలం, ప్రవ్వా నేను ఏం చేయాలి, నువ్వేం చేయాలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది, నీ భర్తకు ధైర్యాన్ని ఇస్తుంది, సేవకులుగా ఉన్న నీ యొక్క కుటుంబానికి విజయాన్ని ఇస్తుంది. గట్టిగా చెప్పలు కొడదాం.